ఆట్రియా స్మార్ట్ రియల్ కంపెనీ వర్కర్స్ వీళ్ళు శ్రావణ్ వర్మ, భరత్ వర్మ, అశోక్ రెడ్డి, పాషా వీళ్ళందరూ సర్వే నెంబర్ 198 అండ్ 251లో ఒక 300 ఎకరాలు డెవలప్మెంట్కి అని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకున్నారు. సో దీనిలో మెయిన్గా వర్మ అని చెప్పేసి ఒక 70 ఎకరాలు నేను పూల్ చేసి రైతుల దగ్గర నుండి పూల్ చేసి మీకు ఇస్తా అని చెప్పి హర్నాథ్ బాబు దగ్గర అగ్రిమెంట్ చేసుకొని డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళకి కొంచెం రిజిస్ట్రేషన్ చేసి మిగతా రిజిస్ట్రేషన్ చేయమని అడిగితే అది వేరే వాళ్ళకి డబ్బులు రిజిస్ట్రేషన్ చేశారు. సో ఈ వీళ్ళిద్దరి మధ్యలో ఈ తగాదా ఉన్నప్పుడు ఈ హర్నాథ్ బాబు మీద కోపంతో అక్కడ ల్యాండ్ డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఈ వర్మ మరియు వాళ్ళకి సంబంధించిన వర్కర్స్ భరత్ వర్మ, అశోక్ రెడ్డి, పాషా వీళ్ళందరూ వాళ్ళ దగ్గర పనిచేసే అఖిలు వీళ్ళందరూ కూడా ఈ జస్ట్ డయల్లో మ్యాన్ పవర్ ఈ బౌన్సర్లు సెక్యూరిటీ గార్డును స్పాన్సర్ చేసే ఒక కంపెనీ ఉంది ఆనందరావు అని. ఆ ఆనందరావు కంపెనీకి వాళ్ళ దగ్గర నుండి ఒక 10 మంది కిరాయి మనుషుల్ని మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ 10 మంది కిరాయి మనుషుల్ని ఒక 15 రోజులు ఎక్కడైతే ఇప్పుడు డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఉందో ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్లోకి వెళ్ళి అక్కడ బలవంతంగా ఉన్న సరిహద్దు రాళ్ళని సరిహద్దు కడ్డీలన్నింటినీ కూడా తీసేయించి జేసీబీలతోటి వాటి ప్లేస్లో వీళ్ళు టెంట్లు వేసుకొని అక్కడ 15 రోజులు ఇల్లీగల్గా ఆ భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడం జరిగింది. సో ఆ టైంలో ఇమీడియట్గా దీనిలో ఈ అఖిల్ అనే వ్యక్తి ఆనందరావు అనే ఇన్ఛార్జికి ఫోన్ చేయడం జరిగింది. ఈ ఆనందరావు జనరల్గా ఈ సెక్యూరిటీ కంపెనీకి ఈ సినిమాలకు సంబంధించిన జూనియర్ ఆర్టిస్ట్ని పంపించడము, బౌన్సర్లను పంపించడము అన్న ఈవెంట్స్కి ఇవి చేస్తూ ఉంటాడు. సో ఈ విషయంలో చెప్పేసరికి ఇతను ఒక 10 మందిని దానిలో పప్పు సింగ్ అని ఒక వ్యక్తి ఆయన ఇంకో 10 మందిని కిరాయి మనుషుల్ని ఒక దౌర్జన్యంగా సఫారీలు వేసుకుని షూ వేసుకుని వాళ్ళందరూ కూడా ఒక తుఫాన్ వెహికల్లో ఇక్కడికి మన మునిపల్లి ప్లేస్కి రావడం జరిగింది. వచ్చి అక్కడ వీళ్ళందరినీ ఆడ ఉన్న వర్కర్స్ అందరినీ భయభ్రాంతులకు గురి చేసి హర్నాథ్ బాబు వాళ్ళ సమస్య గురి చేసి ఉన్న ఫెన్సింగ్ అంతా తొలగేయడానికి ట్రై చేశారు. సో అక్కడ ఉన్న వర్కర్స్ని కూడా కొట్టడానికి తలవార్లతోటి మరియు దాంతోపాటు ఈ వెపన్స్ కూడా మన ఈ ఇనుప కడ్డీలు అవన్నీ కూడా తీసుకుని రావడం జరిగింది. సో దీనిలో చేస్తున్నప్పుడు ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ చెదరగొట్టడం జరిగింది. దాని తర్వాత డాక్యుమెంట్స్ కానీ అక్కడ జరిగిన అన్ని విషయాలు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఒక 10 మంది కిరాయి మనుషులు సిటీ నుండి ఇక్కడికి వచ్చి ఈ ఇల్లీగల్గా ల్యాండ్ కబ్జా చేయడానికి ట్రై చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా సిసిఎస్ టీమ్స్ అలాగే మున్సిపల్లి సిఐ, సహాసిపేట సిఐ మరియు డిఎస్పీ సంగారెడ్డి వీళ్ళంతా కూడా లాస్ట్ 2-3 డేస్ నుండి ఎలక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటి ఈ దౌర్జన్యంగా భూములు ఆక్రమించే గ్యాంగ్స్ని పట్టుకొని శిక్షించాలని చెప్పేసి పట్టుకోవడం జరిగింది. సో దీనిలో ఈరోజు దాదాపు మెయిన్ పర్సన్స్ అయిన శ్రవణ్ వర్మ, ఆనందరావు మరియు పప్పు సింగ్, వాళ్ళకి సంబంధించిన హీరా సింగ్, సుర్జిత్ సింగ్, రాహుల్ సింగ్ ఇలా మొత్తం 10 మందిని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరి మీద కూడా రౌడ్ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళలో ఇంకా పాత కేసులు ఏమైనా కూడా వెరిఫై చేస్తున్నాము. ఈ ఆనందరావు ఎవరైతే సెక్యూరిటీ ఏజెన్సీ మనకి మ్యాన్ పవర్ సప్లై చేస్తున్నాడో అతని మీద ఆల్రెడీ 2-3 కేసులు ఉన్నాయి. సో ఆల్రెడీ హైదరాబాద్ పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరి మీద రౌడ్ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా దీనిలో మెయిన్గా ఇక్కడున్న ప్రజలందరికీ మరియు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులందరికీ కూడా చెప్పేది ఒకటే, ఏదైనా సివిల్ తగాదాలు ఉంటే మీరు కోర్టుకు వెళ్ళాలి, కోర్టులో చూసుకోవాలి. అది మా పోలీసులకు కూడా క్లియర్గా ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్లో ఎస్ఓపి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా సివిల్ కేసులో ఉన్నప్పుడు మా ఎస్ఓపి ప్రకారం పొజిషన్ డిస్టర్బ్ చేయకుండా వాళ్ళని యాజిటీస్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓన్లీ కోర్టు ఆర్డర్ ఉంటేనే తప్ప మిగతా ఏ కేసులో కూడా పోలీసు ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇట్లాంటి టైంలో కొందరు ఈ అడ్వాంటేజ్గా తీసుకొని వేరే గ్యాంగ్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న లోకల్లో వర్కర్స్ని కానీ లోకల్లో ఉన్న ఆపోజిట్ పార్టీని కానీ బెదిరియడానికి, వాళ్ళ సరిహద్దులు చెరిపేయడానికి, వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడానికి ట్రై చేస్తే వాళ్ళందరినీ కూడా ఇలాగే పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది, పీడియాక్ పెట్టడం కూడా జరుగుతుంది. సో ఏది ఉన్నా కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్రిమినల్ కేస్ ప్లీజ్ కమ్ టు ద పోలీస్, ఇఫ్ ఇట్ ఈస్ సివిల్ కేస్ ప్లీజ్ గో టు ద కోర్ట్ అండ్ రెస్పెక్ట్ ద కోర్ట్ ఆర్డర్స్. ఎక్కడా కూడా కోర్టులో ఇష్యూ ఉన్నప్పుడు ఇట్లాంటి బలవంతంగా ఆక్రమించుకోవడం, బలవంతంగా కబ్జాలు చేయడం లాంటివి చేస్తే మాత్రం సంగారెడ్డిలో ఇలాంటివన్నీ అయితే నడవు. ఏదైనా ఉన్నా కూడా చాలా తీవ్రంగా దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీలైతే గ్యాంగ్ ఫైల్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లాలో పారిశ్రామికరణ అంతా పెరిగి రియల్ ఎస్టేట్ కూడా
చాలా ఎక్కువగా ఉంది. సో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలా వరకు ఈ ల్యాండ్స్ డెవలప్మెంట్కి సంబంధించి వివిధ యజమానుల మధ్యలో గొడవలు అవుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా సివిల్ లిటిగేషన్స్ కోర్టులో చూసుకోవడానికి ప్రతిసారి పోలీసులు వాళ్ళకి సజెషన్ ఇస్తూ ఉంటారు. కానీ మునిపల్లి మండలంలో క్రైమ్ నెంబర్ 65/2024లో 26వ తారీఖు నాడు ఒక ఇద్దరు. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.